ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో ఒక సంచలన రాజకీయానికి తెరతీశారు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. ఇప్పుడు ఈయన కొత్త పదం ఎత్తుకున్నాడు మావిగన్ అని. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం వల్ల సర్వనాశనం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కు రాజధాని. ఒకరికేమో కులప్రీతి మీద నేను అనాల్సిన అవసరంగా లేదు, వాళ్ళ కులమోళ్ళే అంటున్నారు కమరావతి అని, అమరావతి అని. అని మావిగాన్ అనేది అంటే ఇది సరికొత్త రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరదీశారా? ఇంకా మళ్ళీ అంతా ఇట్టే పాటలు పడుతున్నాడు. ఎలక్షన్లో ఏమైందంటే 11 సీట్లకే పరిమితం చేసింది. అంటే మావిగాన్ పూర్తిగా అది రాజకీయపరమైనటువంటి చర్చ మాత్రమే. అదే ఆయన ఎందుకు పెట్టినాడా మావిగాన్ అని పేరైతే అది. తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులుగా రాణించి అట్లాగే ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలలో రాజ్యసభ సభ్యునిగా కూడా రాణించినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారిని కలవడం జరిగింది. నమస్కారం డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు. సార్, ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో ఒక సంచలన రాజకీయానికి తెరతీశారు. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఇద్దరు రాయలసీమకు సంబంధించిన నాయకులే. జగన్మోహన్ రెడ్డి గారికి 45 సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గాన్ని, కడప జిల్లా మొత్తం 45 సంవత్సరాలుగా శాసనసభ్యులుగాను పార్లమెంటు సభ్యులుగాను వారికి సభలలో ప్రాతినిధ్యం కల్పించిన కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి ఆ ప్రాంతం 78 ఎన్నికల నుంచి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాడే. ఆయనకు రాజకీయం ఓనమాలు నేర్పించింది కానీ ఈ మొత్తం రాయలసీమ ప్రాంతమే. అటు చంద్రగిరి అయితేనేం, కుప్పం అయితేనేం ఇన్ని సంవత్సరాలుగా ఆయన్ను శాసనసభ్యునిగా పంపిస్తున్నారు. ఏకచిత్తాల 19 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించే ఇద్దరు రాయలసీమకు సంబంధించిన నాయకులే. ఆయనేమో ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఈ ప్రాంతం అంతా ఉన్నది, తెలంగాణ లేకుండా నిజాం నవాబ్ టైంలో మద్రాసులో ఉన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం మనం. ఉన్నప్పుడు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాళ్ళు కూడా మద్రాసు వాళ్ళు కూడా మీరు వెళ్ళిపోండి స్వాములని పంపించేసినారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పుడు ఉత్తరాంధ్ర నాయకులు కానీ రాయలసీమ నాయకులు నీలం సంజయ్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దాదాపు 4 సంవత్సరాల దాకా అక్కడి నుంచే పరిపాలన కూడా సాగింది. అటువంటి సమయంలో నిజాం నుంచి విముక్తి పొందడం తెలంగాణ ప్రాంతం, తెలుగువారంతా ఏకం కావాలని ఒక నినాదం రావటము, భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే కేంద్రంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలను చేస్తే బాగుంటుందని వారికి ఆలోచన ఉండడం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన దృష్టిలో పెట్టుకొని అదిను ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఏర్పడినప్పుడు హైదరాబాద్కు రాజధాని వచ్చింది. సరే, అప్పుడు ఆంధ్రలో ఒప్పుకున్నారు, ఇటు తెలంగాణ వాళ్ళు అందరికీ ఆమోదయోగ్యంగానే హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ కూడా బాగా అభివృద్ధి చెందింది. సరే, కారణాలు ఏమైనా రాష్ట్రం విడిపోయినప్పుడు ఆలోచన చేయాల్సిందేమిటి? ఆంధ్రప్రదేశ్కు రాజధాని. కనీసం 2 పార్టీలే ఉండేది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం వల్ల సర్వనాశనం అయిపోయింది. ఉన్నవి 2 పార్టీలు, అటు తెలుగుదేశము ఇటు వైఎస్ఆర్సీపీనే. ఇద్దరికీ కూడా ఒక రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఉన్నది కోల్పోవడం జరిగింది. అక్కడ కూడా ఆలోచన అనేది వాళ్ళిద్దరికీ ఎక్కడ కనపడడం లేదు ఆలోచనలోనే. ఒకరికేమో కులప్రీతి మీద నేను అనాల్సిన అవసరంగా లేదు, వాళ్ళ కులమోళ్ళే అంటున్నారు కమరావతి అని, అమరావతి అని. సాక్షిగా ఆమె అన్నారు. కులపరమైన ప్రస్తావన ఎగువ సభ రాజ్యసభలో చెయ్యొచ్చు అంటారు. అసలు నేను
బాగుండదని అనలేదు, కానీ ఇంకా వాళ్ళే అనేటప్పుడు నాకేం సంబంధం ఉంది. అందువల్ల నేను కూడా ఆయన అమరావతి అని ఆయన దాని మీద పడినాడు. అక్కడ 3 పంటలు పండే భూములు ముంగారు పంటలు రైతుని, నల్లరేగడి నల్లరేగడి రైతుని, అందులో వరదలు వస్తే మునక ప్రాంతం అవుతుంది. మొన్న కూడా జరిగింది కదా, విజయవాడ అంతా మునిగిపోయింది. అటువంటి ప్రాంతంలో ఆయన పెట్టాలని ఈయన గతంలో 3 రాజధానులని అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలోను, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ తీసిపోయి వైజాగ్లో పెట్టుకున్నారు. ఆయనకు ప్యాలెస్ భూములు ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడ పెట్టుకున్నాడు. ఏమి ఇచ్చినారంటే న్యాయ రాజధాని అంటే ఒక బెంచి కోర్టు మనకి ముష్టి పడేసినాడు కర్నూలుకు. ఆయన చరిత్ర అది, ఈయన చరిత్ర ఇది. ఇప్పుడు ఈయన కొత్త పదం ఎత్తుకున్నాడు మావుగానని. ఏదో అక్కడ కారిడార్ పెట్టి అక్కడ డెవలప్ చేయండి మావుగానని. ఈయనది ఈ పలాయి, ఆయనది ఆ పలాయి. ఇద్దరు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళిద్దరికీ రాజకీయ పెట్టిన ప్రాంతం అది రాయలసీమ ప్రాంతం. కనీసం దాని పట్ల కొంచెమైనా ఆలోచన చేయాలి కదా. ఇద్దరు నాయకులుగా ఉండి వాళ్ళని కాదనే వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు? ఇద్దరిని కాదని ఎవరు లేరు. అటువంటిప్పుడు ఇద్దరు ఆలోచన చేస్తున్నారంటే ఇద్దరు ఆలోచనలు ఏం లేవు. రాయలసీమకు వ్యతిరేకంగానే ఉండే వాళ్ళ ఆలోచన. ఏమైనా నీటి పారుదల రంగానికి ఏమైనా ప్రాముఖ్యతనిస్తారా? అది ఇవ్వరు. ఒకరు శ్రీశైలం నుంచి ఎత్తిపోస్తామంటారు, ఒకరు గోదావరి నది జలాలు తెచ్చి ఎత్తిపోస్తామంటారు. అదొకటి ఎత్తిపోతల పథకం, ఎత్తిపోయే పథకాన్ని పెట్టినారు. అంతకు మించి వేరే ఏం లేవు. వాళ్ళకి ఆలోచనే లేదు అసలు ఆ ప్రాంతం ఉందా లేదా అని. అటువంటిది ఇప్పుడు అక్కడికి ఆయన ఏమన్నాడు, అమరావతిని పెట్టి నేనేదో ఉద్ధరించినాను అని ఆమె చట్టభద్రత కల్పించి. ఏం చట్టభద్రత ఉంది? లోక్సభలో ఒకవేళ వేరే పార్టీలకు మెజారిటీ వచ్చినప్పుడు, అసెంబ్లీలోని మెజారిటీ వచ్చినప్పుడు తప్పకుండా మారుస్తారు. ఏముంది, చట్టాలు మార్చకూడదు. ఏముంది, రాజ్యాంగ సవరణలే మార్పులు చేస్తున్నారు. చేసేటప్పుడు ఇవన్నీ పెద్ద ఏముండాయి చట్టభద్రతలు. ఆయన చట్టబద్ధత కల్పిస్తానని జయకేతనం ఎగురేసుకుంటూ తిరుగుతున్నారు. కనీసం ఒక ప్రాంతం ఉందే ఏమనుకుంటారన్నారని కూడా ఆలోచన చేయలేదు. ఈయన ఏందో మావుగానని ఈయన పట్టుకొని కూర్చున్నారు. కనీసం ఆ ప్రాంతానికి ఇవ్వాలని. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా ఏమి ఇచ్చారు అని అంటే, రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని ఏర్పాటు చేసేదానికి ఆయన పలాని ప్రాంతమైనా అది చెప్పకపోయినా కానీ ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులు భూమి ఉందో అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అందులో ఈ దొనకొండ ప్రాంతంలో కొంత ప్రభుత్వ భూమి ఉంది, అది కూడా ఆలోచన చేయొచ్చు. ఇది మునక ప్రాంతము, ఈ మునక ప్రాంతంలో పెట్టడం అంత సౌమ్యం కాదు రాజధాని అని కూడా క్లియర్గా ఇచ్చినారు. అమరావతికి వ్యతిరేకంగా ఇచ్చినారు, దొనకొండకు అనుకూలంగా ఇచ్చారు. కనీసం అది ఆలోచనే లేదు. దొనకొండలో 70,000 ఎకరాలు ఉన్నాయి. ఒకవేళ ఒక 30,000 ఎకరాలు ప్రభుత్వం తరఫున పెట్టుకున్నా, 30,000 ఎకరాలు వేలం వేసుకుని ఇంకొక రకంగా ప్రైవేట్ వారికి ఇచ్చినా, అందులో నుంచి ఉత్పత్తి అయిన నిధుల నుంచి మంచి అమరావతి కంటే పెద్ద రాజధాని దొనకొండలో నిర్మించి ఉండొచ్చు. పైసా ప్రభుత్వం ఖర్చు లేకుండా, ప్రజల డబ్బు ఖర్చు కాకుండా నిర్మించి ఉండొచ్చు. అక్కడున్న ల్యాండ్ బ్యాంక్ మీదనే ఆధారం చేసుకొని మంచినీటి ప్రాజెక్టులు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని వసతులు కల్పించుకొని మంచి రాజధానిని మంచి రోడ్లతో నిర్మాణం చేసుకోవచ్చు. అటువంటిది వదిలేసుకొని ఇక్కడ వచ్చి మునిగిపోయే ప్రాంతంలో ఆ రైతులంతా దాదాపు 3 మాసాలు 4 మాసాలు అన్యాయం చేస్తున్నారు. మా భూములు తీసుకొని అని చెప్పి చేశారు. వ్యతిరేకం కూడా చేశారు. చేసినా కానీ ఇంక అక్కడే పెట్టుకుంటాము మేము అమరావతిలో అని ఆయన చట్టబద్ధత కల్పిస్తానంటే ఈయన మావుగాన్లో పెట్టుకుంటున్నాడు. ఇద్దరిదంతే. వాళ్ళు రాయలసీమకు వాళ్ళకు అంత రాజకీయ బిచ్చబెట్టి ఆ కుటుంబాలను అంత పైకి స్థాయికి తెచ్చినా వాళ్ళకు కనీసం రాయలసీమ ప్రాంతం ఉంది, దానికి మేలు చేస్తామనే ఆలోచన కూడా లేదు. ఇది ఏమవుతుందంటే తుదకు అల్టిమేట్గా గ్రేటర్ రాయలసీమ అనేది నినాదం రాక తప్పదు, విడిపోగా తప్పదు. అది ఏ రోజుకైనా జరిగి తీరుతుంది. ఎందుకంటే మేము వయసు అయిపోయి రాజకీయాలు లేకుండా కూర్చున్నాం కాబట్టి, లేకపోతే ఈ పాటికే మొదలుపెట్టిందేమో. మై అపీల్ టు ది యంగర్ జనరేషన్ టు టేకప్ దిస్ కాజ్ అని వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది.
మైసూరారెడ్డి గారు, నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినవాడిగా, ఐఎమ్ ఫ్రమ్ మదనపల్లి, ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినవాడిగా కనీవిని ఎరుగని రీతిలో మన రాయలసీమ ప్రాంతం నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, దామోదరం సంజీవి గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంతమంది ముఖ్యమంత్రులు అక్కడి నుంచి రావటం జరిగింది. అట్లాగే ఈ ప్రాంతం నుంచి పోటీ చేసి పలు పర్యాయాలు ఎన్టీ రామారావు గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు, హిందూపురం నుంచి. అట్లాగే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఆయన ఎంపికైన తర్వాత నంద్యాల లోక్సభను ఎంచుకొని ఆయన ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అసలు వీరి హయాంలలో ఎప్పుడూ ఎక్కడ రాయలసీమ అభివృద్ధి జరగలేదంటారా? మీరు సాక్షాత్తు మీరు హోంమంత్రిగా మీరు నేను చెప్పను, ఎందుకంటే మీరు గంపగుత్తగా చెప్తున్నారు. నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, నాయకుడిగా ఉన్నప్పుడైతేనేమి, ఉత్తరాంధ్ర నాయకులను కూడగట్టుకుని కర్నూలుకు రాజధాని తెచ్చి ఇచ్చారు కదా. శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టుకు ఫౌండేషన్ ఇచ్చారు. అయ్యే కదా రెండు ఇప్పటికి కూడా, ఇప్పటికీ కళ్ళు అవే. ఈ కర్నూలు రాజధాని పెడితే అది ఇప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్ అయి వైద్య సేవలు అందిస్తుంది. ఆ ప్రాంతమే కదా. అక్కడ పెట్టిన అసెంబ్లీ అయితేనేమి, సెక్రటరేట్ అయితేనేమి, హాస్పిటల్, స్టేట్ క్యాపిటల్ అయితేనేమి, అవన్నీ అక్కడ ఉండేటివే కదా. ఆ భవంతులే. ఇప్పుడు ఏ క్యాంప్ అయితేనే, బి క్యాంప్ అయితేనే, ఉద్యోగస్తుల కోసం నిర్మాణం చేసుకుంది అక్కడే. అదే కదా. మరి ఆయన ఉన్నప్పుడు అవి చేసినారు. ఆయన ఉండేది ఎంతకాలం, 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన వరకు చేసినారు. పివి నరసింహారావు గారు ఒకవేళ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినా, ఆయన లోక్సభకు నంద్యాల నుంచి నిలిపిన, ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. అప్పుడు నేను కూడా ఐవిటెస్డే. నంద్యాలలో కూడా మెడికల్ కాలేజ్ రావడానికి, మెడికల్ కాలేజ్ అని చెప్పాను, నంద్యాల. ఆయన ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మేము కూడా చెప్పాం, మీరు ఏం కావాలో చెప్పండి ఇప్పుడే అని. ఆయన ఎన్నికకు ముందే అడిగారు. అడిగితే చెప్పాము మూడు ఏమిటి రానంటే, మనకు హైదరాబాద్కు వచ్చేదానికి అప్రోచే లేదు. రైల్ అక్కడ నుంచి రోడ్డే ఉండేది, బై రోడ్డే వచ్చాం. రైల్వే లైన్ డోన్లో దిగి, డోన్లో నుంచి మళ్ళీ ట్రైన్ మారి ఇక్కడ రావాల్సింది వస్తుంది. అది అటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేమేం చెప్పామంటే, మీటర్ గేజ్ ఉంది కదా, బ్రాడ్ గేజ్ మార్చండి, అప్పుడు రాయలసీమకు కనెక్షన్ వచ్చేస్తుంది హైదరాబాద్ అంటే, సరే మారుస్తానన్నారు. కానీ అది ఆయన ఏమనుకున్నాం, ఏంది ఇంత చిన్న కోరిక కొడుతున్నారు అని కూడా అన్నాడు. అంటే ఇది చేస్తే సార్లే సార్ అని. ఎంత అభివృద్ధి జరుగుతుందో మనకు తెలుసు. అంటే అప్పటికి మనకు అదే కోరిక అంతే. మేము కూడా అంత ఊహించలే. ఆయన ఇది మార్చాలన్నప్పుడు రైల్వే బోర్డు అఫీషియల్స్ అభ్యంతరం చెప్పారు. సార్ ఇది పోతే దక్షిణాదికి ఉత్తరాదికి మీటర్ గేజ్ కనెక్షన్ పోతుంది, ఇది మార్చేదానికి అవకాశం లేదని. అప్పుడు ఆయన దీనికి రెమెడీ ఏమైనా అడిగినారు. ప్రధానమంత్రి కదా, ఒకటే సార్ ఈని గేజ్ చేస్తే ఈ సమస్య రాదు అని. ఎంత అవుతుంది అంటే 3,000 కోట్లు ఎంత అవుతుందని. సరే మార్చేయండి అని దేశమంతా ఈని గేజ్ మార్చేసినారు. ఇప్పుడు ఒకటే గేజ్ ఉంది, మీటర్ గేజ్ లేదు కదా. ఎక్కడైనా మన కోసమే అది చేశారు. తర్వాత ఇంకొకటి, కేసీ కెనాల్ వరల్డ్ బ్యాంక్ లోను టైం అయిపోయి నిలిచిపోయింది. నిలిచిపోతే వైడనింగ్ చేయాలి కదా కేసీ కెనాల్. ఉన్నది అదొక ప్రాజెక్టే కదా మనకు అని అంటే, దానికి కూడా వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ను ఎక్స్టెండ్ చేసి ఇచ్చారు, రిలీఫ్ కూడా ఇచ్చారు. తర్వాత ఇంకొకటి, ఇది మనకు హైవే లేదు. హైవే లేకుంటే హైదరాబాద్ నుంచి చిత్తూరుకు హైవే చేసేసినారు. అంటే దాంతో మనకు ఒక హైవే వచ్చేసింది, కనెక్టివిటీ వచ్చేసింది. ఇంకొకటి ఏం ప్లాన్ అంటే, గుంతకల్ నుంచి గుత్తి ఉంది కదా, గుంతకల్ అది మద్రాసు వరకు రోడ్డు, చెన్నై వరకు అది వేయించమని. ఎందుకంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయని. ఇప్పుడు ఆ రోడ్డు వేసిందానే మనకు ఇండస్ట్రియల్ ఏరియా బాగా డెవలప్ అయింది కదా. మరి ఆయన వరకు ఆయన చేసినాడు. ఆయన ఉండే కాలంలో ఒక లోక్సభకు ఎన్నికైనందుకు ఆయన చేసినారు. సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన మంచి కార్యక్రమం చేసిపోయినారు. ఇంకా భాస్కర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఆయన కొద్దీ ఆయన అప్పుడు లెఫ్ట్ బ్యాంక్ మన ఈ బనకచెర్ల రెగ్యులేటర్ వైడెన్ చేయాలని అంటే కూడా ఆయన 10,000 నుంచి 40,000కు చేసి
వైడనింగ్ ఆఫ్ బనకచెర్ల రెగ్యులేటర్ అది ఇంపార్టెంట్, అది మనకు. దాని నుంచి కుడి కాలువ, తెలుగు గంగ ఇవన్నీ వస్తాయి కాబట్టి చేసినారు. తెలుగు గంగ వర్క్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ కుడి కాలువ వర్క్స్ కూడా ఇప్పుడు గాలేరు నగరి అంటారు. ఆయన ఉన్నంత ఎంత సంవత్సరమే కదా ఉన్నది, అంతే. ఆ కాలంలో అదే చేసినారు. ఆయన ఉన్నంత కాలంలో ఆయన చేసినారు. రాయలసీమ థర్మల్ పవర్ శాంక్షన్ చేసినారు. ఇవి ఆయన చేసిన కార్యక్రమాలు. ఇంకా సంజీవ్ గారు అంటే వాళ్ళు సంవత్సరం ఉన్నారు. అప్పుడంత రెవెన్యూస్ అంత లేవు, దాని గురించి ఆలోచన చేసేది లేదు, అవన్నీ లేవులేండి సంజీవ్ గారి కాలంలో. ఇంకే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్, వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డిది అదేందేలేండి, ఆ ప్రభుత్వం వలన ప్రభుత్వం అనుకోవడం కూడా పాపం. అది ఊరికే గాజులకు మొగుడు అడ్డం ఉన్నట్టు ఒక ప్రభుత్వం. అది సరే, దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళదంటే రాజశేఖర రెడ్డిదంటే, ఎందుకంటే రాయలసీమ ఉద్యమం నాయకుడిగా వచ్చినప్పుడు ఆయన చేయాల్సింది జలయజ్ఞం అని పెట్టి ఏదో గాలేరు నగరి ఇవన్నీ దొంగిచ్చినారు రండి ఆయన ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు ఆయనకి ఇది కాబట్టదు, అది ఆయనకి ఎప్పుడు ఆ పక్కనే కంటి చూపు. కృష్ణా తీరం వైపు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కంటి చూపు అక్కడే ఉంటుంది, సపరేట్ అయిన కంటి చూపు అక్కడే ఉంటుంది. ఆయన ఇక్కడ చేసేది ఏమీ లేదు. ఆయన క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఆయన ఆలోచనలో పెట్టినే ఉంటాయి. మరి వారితో కలిసి ప్రయాణం చేశారు మీరు, రాజ్యసభ అనుకోండి. ఆయన రాజకీయాల్లో చేశాము, సమీకరణాల్లో భాగంగా అటు వెళ్ళానని అంటారు. ఈయన తరిమేస్తే పోవాల్సింది వచ్చింది, ఇంకా దానికి ఏం చేస్తాం మనం. రాజీ లేని పోరాటం చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది వ్యక్తిగతమా వ్యవస్థాగతమా ప్రక్కన పెడితే పూర్తిస్థాయి రాజకీయాల్లో, క్రియాశీలక రాజకీయాల్లో కడప జిల్లా జరిగిపోయింది. రాష్ట్ర స్థాయి నేతగా మీకంటూ అవసరమైంది. కానీ మావిగాన్ అనేది అంటే ఇది సరికొత్త రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరదీశారా, లేకపోతే 1,00,000 ఎకరాల భూసేకరణని అడ్డుకోవడానికి ఈ ప్రాంతం ఉంది కదా చెప్పినారులేండి, దానికి రీజను రైము అంటగట్టాల్సిన అవసరం, ఉద్దేశాలు అంటగట్టాల్సిన అవసరం లేదు. ఇది నువ్వు అమరావతిని వ్యతిరేకించాలంటే రాయలసీమలో భాజపాతో మాట్లాడు, రాయలసీమకు కూడా కొంత అది నీవు చేసినంటే ఇది మాట్లాడేదనుకుండు. నేల విడిచి సాము చేసినాడు, ఇంకేం చేస్తాడు ఇప్పుడు? అప్పుడు అమరావతి పోయినప్పుడే, అమరావతి అన్నప్పుడే అపోజ్ చేసిండు. అలా వెరీ బిగినింగ్లో మేమందరం కూడా అప్పుడు అక్కడ ఉండి చెప్పినాం కూడా, అపోజ్ చేయమని చెప్పారు. చెప్పితే అన్నాడు, ఆడిపోయి నేనేం వ్యతిరేకించను, ఏడ ప్రభుత్వ భూములు ఉంటే ఆడ తీసుకోండి అని ఏదో అట్ట అల్లికేసి వచ్చినాడు. ఇంకా మళ్ళీ అంతా ఇట్టే పాటలు పడుతున్నాడు. 3 రాజధానులు, మావుగానులు, దానికి ఉద్దేశాలు లేవు, ఏమి లేవు, ఊరికి మాట్లాడడమే అంతవరకే. మైసూరారెడ్డి గారు, ఈవేళ 175 నియోజకవర్గాలు కాస్త 263 నియోజకవర్గాలు కాబోతోంది ఆంధ్రప్రదేశ్. ఒక్కసారిగా 88 నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. మొత్తం మన రాయలసీమ ప్రాంతం కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు, మధ్యాంధ్ర కావచ్చు, సరికొత్త నియోజకవర్గాలు పుట్టుకొస్తున్నాయి. ఈ సరికొత్త నియోజకవర్గాలు పుట్టుకురావడం వల్ల తిరిగి అధికారంలోకి రావడానికి ఎవరికి అవకాశం ఉంటుందని మీరు నేను అది అధికారం అనేది జనరల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం రియాక్షను. ఈ 163 నియోజకవర్గాలు ఉన్నాయంటే 263 అయినా అంతే ఉంటుంది. ప్రజల అభిష్టం మేరకు అవుతుంది. ఈ డివిజన్ పెరిగిన దానివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే పెరిగేదానికి వీళ్ళు కారణమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదు, వీళ్ళిద్దరు కూడా కారణం కాదు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు, వాళ్ళకి సంబంధం లేని సమస్య. అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమంటే మహిళలకు 33% రిజర్వేషన్స్ కల్పిస్తామని బిల్లు కూడా పాస్ చేసినారు. ఈ 33% కల్పించే దానికోసం సీట్లు పెంచితే మగవారికి కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆలోచనతో సీట్లు పెంచేది ఆలోచన చేసినారు. అది పాపులేషన్ మీద ఆధారితంగా పెంచాలని చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చేస్తే మళ్ళా ఉత్తరాదికి సీట్లు ఎక్కువ పోతాయి, దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి. అది వాస్తవమే. ఎందుకంటే గత కాలంలో మన ప్రభుత్వాలు, ఇక్కడ దక్షిణాది ప్రభుత్వాలు పాపులేషను పెరగకూడదని కుటుంబ నియంత్రణ పటిష్టంగా చేశారు. ఉత్తర దేశంలో పటిష్టంగా జరగలేదు ఒకటి. రెండోది, ఇక్కడ కొంచెం ఎడ్యుకేషన్ అందు ఉండేదానివల్ల కుటుంబం చిన్నదైతే పిల్లలను మంచిగా
సాకవచ్చు, చదివించుకోవచ్చు, మరి భవిష్యత్తుకు మంచి బాటలు వేయచ్చునని చిన్న కుటుంబానికే జనం కూడా ఆమోదించినారు. అందువల్ల ఇక్కడ కుటుంబ నియంత్రణ బాగా జరగటం వల్ల ప్రజలు ఆచరించడం వల్ల కూడా జనాభా నియంత్రణ జరిగింది. అందువల్ల సీట్లు నష్టపోవచ్చు. దాని మీద విమర్శలు వచ్చాయి, దక్షిణాది రాష్ట్రాల్లో విమర్శలు. ఇప్పుడు ఏం చేశారంటే ఇది బాగుండదు లేని ఎవరి సీట్లు వరకు ఉన్నాయో ఆ సీట్ల మీద 50% పెంచుతాం. ఇప్పుడు నష్టం ఏముంది? గతంలో ఎట్లా జరిగినదో వాళ్ళకి సంబంధం లేదు. ఈ ప్రభుత్వానికి గతంలో ఇన్ని సీట్లన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఆ ఫిక్స్ అయిన సీట్లలో 50% పెంచుతూ వచ్చినారు. పెంచినందువల్ల నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. నియోజకవర్గాలు పెరిగినప్పుడు ఎందుకంటే జనాభా కూడా పెరిగింది కదా. గతంలో ఎప్పుడు 78 ఆ ప్రాంతాల్లో చూసుకుంటే 1,10,000 ఓట్లు ఉండే. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల ఓట్లు అవుతున్నాయి. ఇప్పుడు నియోజకవర్గాలు పెరిగితే మళ్ళీ 1,30,000 ఓట్లకే వస్తుంది. అది జనాభా పెరిగింది, సీట్లు పెరిగినాయి. అంతవరకు మనం ఆలోచన చేయాల్సిందే. కానీ ఇది ఒక పార్టీకి మేలు అవుతుందా, ఇంకొక పార్టీకి నష్టం జరుగుతుంది, వీళ్ళ ప్రమేయమే లేదు కదా, వీళ్ళకి సంబంధమే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎట్లా రియాక్ట్ అవుతారో అట్లే వస్తుంది రిజల్ట్. ఎందుకంటే మొన్న దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మార్కు చూద్దామని అంటే సరే ఈయన్ని కూడా ఒక మార్కు చూద్దామని చెప్పి 2019 ఎన్నికల్లో ఆయన పట్టం కట్టారు. దాదాపు 150 సీట్లు వచ్చినాయి. మళ్ళీ ఎందుకో ఆయన పరిపాలన పట్టణం ఇంకొక దాని పట్టణం నేను అది ఇప్పుడు విశ్లేషణ అప్రధానం కాబట్టి నేను విశ్లేషణ. నిన్న ఎలక్షన్లో ఏమైందంటే 11 సీట్లకే పరిమితం చేసినారు. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినారు. సరే వీళ్ళ పరిపాలన ఆధారం చేసుకొని ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు తర్వాత విషయము, అది వేరే సబ్జెక్ట్, దీనికి సంబంధం లేదు. ఇది వీళ్ళకి ప్రమేయం లేకుండానే వచ్చింది అంటే 263 పెరగటం వీళ్ళ ప్రమేయం లేకపోయినా 175 కాస్త 263 అవటం వల్ల కొత్త నాయకులు రావడానికి, కొత్త రక్తం రాజకీయాల్లోకి రావడానికి వస్తారు కదా. వచ్చేదానికి దాని గురించి ఇప్పుడు మహిళలు అయితే 33 కదా, కొత్త నాయకత్వమే కదా. కొందరు యంగ్స్టర్స్ కూడా రావచ్చు, వాళ్ళు కొత్త నాయకత్వం అవుతారు. ఎట్టయినా సీట్లు పెరిగిన తర్వాత కొత్త నాయకులు రాక తప్పదు కదా అంటే కొన్ని సామాజిక వర్గాలు అందులోనే ఇప్పుడు రాజకీయాలు మార్పు చెందినాయండి. ఎందుకు అని అంటే గతంలో అయితే రాజకీయ కుటుంబాల నుంచి వచ్చేవారు, ఎందుకంటే ఎన్నికల్లో ఖర్చు తక్కువ ఉండేది. మధ్యతరగతి కుటుంబాల వారు కూడా ఎన్నికల్లో నిలబడి మంచి పేరుంటే కనుక గెలిచి వచ్చేవారు. ఇప్పుడు ఆ మంచి పేరు లేదు, చెడ్డ పేరు లేదు. ఎన్నికల్లో నిలబడాలంటే దాదాపు 50-60 కోట్ల రూపాయలు డబ్బు అవసరమవుతుంది. ఒకవేళ పార్టీలు 10,000 20,000 కోట్లు 20 కోట్లు ఇచ్చినా కానీ మిగతా 40-50 కోట్లు అభ్యర్థి పెట్టుకోవాలి. 40-50 కోట్లు అనే తెలికి చిన్న డబ్బు కాదు కదా. 1000 కోట్లు సంపాదిస్తే కానీ అతను 40 అంటే ఇప్పుడు ఎవరు ఉంటారంటే వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్స్, ఇటువంటి వాళ్ళు వస్తారంతే రాజకీయాలకి. వాళ్ళ పరపతులు పెంచుకోవడమే కానీ ప్రజల అవసరాల గురించి ఆలోచించే సమస్యల పరిష్కారం జరగదు. గతంలో అయితే మా ప్రజలు ఏమనుకుంటారని భయపడి ప్రజలకు సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బ్రీడ్ పోతుంది. ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి విశిష్టమైన రాజకీయవేత్తగా రేపు జరగబోయేటటువంటి మంత్రివర్గ విస్తరణలో అతి కొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని వినిపిస్తోంది. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని తొలగిస్తే ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎవరు మంత్రి కాగలరని మీరు ఊహిస్తున్నారు? ఎందుకులేండి, చిన్న ప్రశ్న, నాకెందుకు అదంతా. ఇప్పుడు ముఖ్యమంత్రి అభిష్టము, ఆయన ఉన్న శాసనసభ్యుల్లో ఎవరినో ఒకరిని కడపకేం ప్రాతినిధ్యం లేకుండా చేయడు కదా. ఖచ్చితంగా ఇచ్చి తీరాలో ఎవరికొకరికి ఇస్తారు. ఏముంది ఉన్న శాసనసభ్యులు, అదేం పెద్ద సబ్జెక్టు కాదు. అదే ఇంకా కడప ఉద్ధరణ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అంటే మావి గారిని పూర్తిగా అది రాజకీయపరమైనటువంటి చర్చ మాత్రమే. అదే ఆయన ఎందుకు పెట్టినారా మావి గాని అని పేరు అయితే అది నామకరణం చేసినారు. కానీ అర్థం లేని వ్యవహారం అంట. నీవు ఇక్కడ ప్రాంతాల శ్రేయస్సు, ప్రభుత్వ నిధులు తక్కువ ఖర్చు అయ్యే రాజధానిని చూడాలా అంటే భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోతే మంచిది. కానీ ఇక్కడ రైతులు నేర్పించి 3 పంటలు పండే భూమిని తీసేసి ప్రజలకు ఆహారం లేకుండా చేసి రైతులను ఇబ్బంది పెట్టి ఎవరిని ఉద్ధరిస్తామని ఇక్కడ అమరావతి కథ.
అక్కడ పోయింటే సులభంగా ఉండేది కదా అని అంటాం వివరమైనా కానీ. అద్భుతమైన వివరణ. పైగా మనకు కర్నూలు నుంచి అందులో అప్పుడు నార్త్ కోస్టల్ ఆంధ్ర నుంచి కూడా పెద్ద, ఎందుకంటే ఇక్కడికి అక్కడికి పెద్ద అమరావతికి 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల తేడా అంతే, పెద్ద డిస్టెన్స్ కూడా ఎక్కువ కాదు. అప్పుడు కర్నూలు నుంచి మనం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం కాస్త ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత హైదరాబాద్ను అసలు రాజధానిగా ఎంచుకోవడానికి గల కారణమే భూభాగం, విశాలమైన భూభాగం అన్న దృష్టిలో అప్పుడు విషయాలు వేరులేండి. హైదరాబాదు పెద్ద పట్టణం కాబట్టి అప్పుడు నేచురల్గా ఇక్కడికి వచ్చేసినారంతా. రాజధానికి కావాల్సిన సౌకర్యాలకు అప్పుడు నవాబులు కట్టించిన బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శాసనసభ, ఇప్పుడు శాసనమండలి పెట్టుకుంటారు కదా, అదే భవనంలో మరమ్మతులు చేసుకొని, అలాగే సెక్రటరేటు అది ఏదో నవాబు కింద ఉండేది కదా, అక్కడ సెక్రటరేట్ పెట్టు, ఇట్లా వసతి ఉన్నది కాబట్టి అప్పుడు ఎవరు ఏమనుకోలేదులేండి. అవి విలక్షణ విశిష్ట రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంశాఖ మాత్యులు, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు వారి అంతరంగ ఆవిష్కారం మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకు తెలియజేశారు. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.